అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆమ్, చాలా ముఖ్యమైన తాత్విక అంశంలోకి వెళ్తున్నాం. నమస్కారం. బౌద్ధ బోధనల్లో చాలా కీలకమైనది ఒకటుంది: అనాత్మ సిద్ధాంతం. అంటే శాశ్వతమైన ఆత్మలాంటిది ఏదీ లేదు అని. అవును, అనాత్త. ముఖ్యంగా ఈ 5 స్కంధాలు అంటారు కదా, వాటి విషయంలో దీన్ని ఎలా చూడాలి? అందులోనూ విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, దాన్ని కూడా అనాత్మాని ఎందుకంటారో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. దీనికి మన ఆధారం ఒక ధమ్మ ప్రసంగం నుంచి తీసుకున్న భాగం. ముందుగా అసలు ఈ 5 స్కంధాలు ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందామా? ఒకటి రూపం, అంటే మన శరీరం, భౌతిక ప్రపంచమంతా. మటీరియాలిటీ. 2 వేదన, అంటే సుఖం, దుఃఖం ఇలాంటి అనుభూతులు. ఫీలింగ్స్, అనుభవాలు. అవును. 3 సంజ్ఞ, అంటే పర్సెప్షన్, గుర్తుపట్టడం. గుర్తింపు. 4 సంస్కారాలు, అంటే మన మానసిక ప్రేరణలు, అలవాటులు, కర్మలలాంటివి. వొల్యూషనల్ యాక్టివిటీస్ అంటారు. ఇక 5వది మన చర్చకు కీలకము: విజ్ఞానం, కాన్షియస్నెస్. కంటితో చూసినప్పుడు కలిగే ఎరుక, చెవితో విన్నప్పుడు కలిగే ఎరుక, ఇలాగన్మాట. అవును, ఆ ఎరుకే. చాలామంది నేను, నా ఉనికి అని పొరబడేది దీన్నే గదా. సరిగ్గా అదే. ఆ విజ్ఞానాన్నే ఆత్మ అని భావిస్తారు చాలామంది. మరి ఈరోజు మన ప్రయత్నమేంటంటే, మిగతా వాటితో పాటు దీన్ని కూడా బౌద్ధం ఎందుకు అనాత్మ అంటుందో తెలుసుకోవడం. పైకి ఇది కాస్త నమ్మశక్యంగా అనిపించదు కదా. నిజమే, అక్కడే అసలు విషయం ఉంది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఈ 5 స్కందాల విశ్లేషణ, ఇది బౌద్ధ తత్వానికి మూలంలాంటిది. నిజానికి ఇది బుద్ధుడు పూర్తిగా కొత్తగా చెప్పిన వర్గీకరణ కాదులేండి. ఓ, అలాగా. ఆయన కాలానికి ముందు కూడా, ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఇలాంటి వాటిపై చర్చలున్నాయి. పంచకోశాలు అంటారు చూడండి: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని. అవును, విన్నాను. అందులో మొదటివి రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలకు కొంచెం దగ్గరగా ఉంటాయి. చాలామంది తాత్వికులు సరే, రూపం అంటే శరీరం, అది మారుతుంది, శాశ్వతం కాదు అని ఒప్పుకున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును. అలాగే వేదనలు, సుఖదుఖాలు, అవి కూడా వస్తూపోతూ ఉంటాయి. వాటిలో శాశ్వత ఆత్మను చూడటం కష్టం అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉండవు పూర్తిగా. నిజమే, జబ్బు వస్తుంది, ముసలితనమొస్తుంది. కాని విజ్ఞానం దగ్గరకొచ్చేసరికి కథ మారింది. దాదాపు అన్ని ప్రధాన తాత్విక ధారలు విజ్ఞానాన్ని లేదా ఆత్మ, పురుషుడు లాంటి భావనలను అన్నిటికన్నా ముఖ్యమైనదిగా, శాశ్వతమైనదిగా చూశాయి. అంటే మిగతావన్నీ నశించినా ఇది ఉంటుందని. అవును. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్లే అసలైన సారం, ఎసెన్స్, ఇదే అని గట్టిగా నమ్మారు. ఇందాక పంచకోశాలన్నాం కదా, బయటి కోశాలు పోయినా లోపల విజ్ఞానమయ కోశం లేదా ఆత్మ అనేది శాశ్వతమని వాళ్ల ఉద్దేశం. అంటే ఒక పెట్టెలో రత్నంలాగా అనమాట. సరిగ్గా అదే పోలిక. బయట పొరలు పోయినా లోపలి రత్నం భద్రమన్నట్టు. అంటే దాదాపు అందరూ ఈ చైతన్యాన్నే అసలైన నేనుగా చూశారన్మాట. మరి బుద్ధుడి బోధన దీనికి భిన్నంగా ఎలా ఉంది? ఇక్కడైన ప్రత్యేకత ఏంటి? ఇక్కడే అసలు విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. బుద్ధుడు ఆనాటి అన్ని నమ్మకాల్లాగే ఈ విజ్ఞానమే శాశ్వత ఆత్మ అనే బలమైన భావనను కూడా సూటిగా ప్రశ్నించాడు, ఖండించాడు కూడా. ఓ! ఆయన స్పష్టంగా చెప్పారు, మిగతా 4 స్కంధాలు ఎలాగైతే అనాత్మయో, అంటే శాశ్వతమైన, స్వతంత్రమైన నేను అనే లక్షణం లేనివో, అలాగే విజ్ఞానం కూడా అనాత్మయే అని. అంటే మిగతా వాటిలాగే ఇది అశాశ్వతమైననా? అశాశ్వతం, దుఃఖభరితం మరియు అనాత్మ, ఈ 3 లక్షణాలు విజ్ఞానానికి కూడా వర్తిస్తాయని చెప్పారు. ఇది ఆ కాలంలో చాలా పెద్ద సవాలు. మరి దీన్ని ఎలా వివరించారు? ఊరికే చెప్తే నమ్మరు కదా. లేదు, ఊరికే చెప్పలేదు. ఆయన పద్ధతి చాలా క్రమబద్ధంగా ఉంటుంది. అనుభవపూర్వకంగా తెలుసుకోమన్నారు. ముందుగా స్థూలంగా ఉండే స్కంధాలపైన దృష్టి పెట్టమన్నారు. అంటే రూపం, వేదన లాంటివా? అవును. శరీరం ఉంది కదా, అది నిరంతరం మారుతోంది, జబ్బు పడుతుంది, ముసలిదవుతుంది, పోతుంది. దీన్ని గమనిస్తూ ఇది నేను కాదు, ఇది నాది కాదు అని చూడమన్నారు. అలాగే సుఖదుఖాలు, అవి కూడా పరిస్థితుల్ని బట్టి వస్తాయి, పోతాయి. వాటిని పట్టుకోలేం కదా. అలా ఈ బయటి స్కంధాల మీద నేను, నాది అనే పట్టు తగ్గాక అప్పుడు కొంచెం సూక్ష్మమైన వాటిపైకి వెళ్లమన్నారు. సంజ్ఞ, సంస్కారాలు.
గ్రహింపులు, అలవాట్లు లాంటివి. ఆ, అవి కూడా ఎలా క్షణక్షణం మారిపోతున్నాయో, ఎలా కారణాలపై ఆధారపడి ఉన్నాయో గమనించమన్నారు. అవి కూడా శాశ్వతం కాదు, వాటిలో స్థిరమైన సారం లేదు అని అర్థం చేసుకోమన్నారు. అంటే ఒక్కో పొరను విప్పుకుంటూ వెళ్లాలన్నమాట. సరిగ్గా అలా బయటి పొరల అశాశ్వతత్వాన్ని, అనాత్మ స్వభావాన్ని చూస్తూ లోపలికి వెళ్తే అప్పుడు మనం ఇదే నేను అని గట్టిగా పట్టుకున్న విజ్ఞానం అసలు రంగు బయటపడుతుంది. అది కూడా అనాత్మాని గ్రహించడం సాధ్యమవుతుంది. ఆహా, అర్థమవుతోంది. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. మీరు గతంలో చెప్పిన ఆ బర్మా పండితుడి ఉదాహరణ, ఆ మాఫియా సంస్థ పోలిక, అదిక్కడ బాగా సరిపోతోందేమో. అవును, అది ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఊహించుకోండి, ఒక పెద్ద మాఫియా సంస్థ ఉంది. సరే, పోలీసులు దాన్ని పట్టుకోవాలనుకుంటున్నారు. మొదట ఎవరు దొరుకుతారు? కింద స్థాయిలో నేరాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవారో, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళో? అవును, ఆ బయటి వలయంలో పనిచేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకుంటే ఆ సంస్థ మొత్తం నిర్మాణం గురించి, ఆ పెద్ద తలకాయల గురించి వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. వాళ్ళకెందుకు తెలుస్తుంది? వాళ్ళకి చెప్పిన పని చేయడం వరకే కదా. కరెక్ట్. పోలీసులు వాళ్ళని విచారించి కొంచెం కొంచెం సమాచారం రాబట్టి నెమ్మదిగా పైస్థాయికి వెళ్తారు. సూపర్వైజర్లు, మధ్యస్థాయి నాయకులు. ఇది చాలా కష్టం కదా. నెమ్మదిగా జరుగుతుంది. చాలా కష్టం, చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే పైవాళ్లను కాపాడతారు. ఎన్నో దర్యాప్తుల తర్వాత చాలా శ్రమ పడితేగాని ఆ లోపలి వలయాల్లోకి కీలక వ్యక్తుల దగ్గరకు చేరలేరు. ఇక అసలు సూత్రధారి, ఆ మాఫియా డాన్ సంగతేంటి? అతన్ని పట్టుకోవడం ఇంకా కష్టం కదా. అత్యంత కష్టం. ఆ మాఫియా డాన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ నేరంలోనూ డైరెక్టుగా పాల్గొనడు. బయట ప్రపంచానికి మంచివాడిలా కనిపిస్తాడు. అవును, పెద్ద మనిషిలా నటిస్తాడు. తన చుట్టూ ఎన్నో రక్షణ వలయాలుంటాయి. కాని మొత్తం నడిపేదే అతనే. అతన్ని పట్టుకునే వరకు ఆ సంస్థను పూర్తిగా ఆపలేం. వావ్, అద్భుతమైన పోలిక. దీన్ని ఇప్పుడు ఈ 5 స్కంధాలకు ఎలా ముడిపెట్టవచ్చు? ఇక్కడ చూడండి, రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలు ఇవి ఆ మాఫియాలోని బయటి వలయాలు. కింది స్థాయి వాళ్లలాంటివి. ఓ, అంటే సులభంగా కనిపించేవి. సులభంగా కనిపిస్తాయి. వాటి అస్థిర స్వభావాన్ని గ్రహించడం కూడా కొంచెం సులభం. వాటిని ఇది నేను కాదు, నాది కాదు అని విశ్లేషిస్తూ వాటిపై ఉన్న పట్టుని వదులుకుంటూ వెళ్తే, అంటే వాటి అనాత్మ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే చివరికి ఆ మాఫియా డాన్లాంటివాడు, అంటే విజ్ఞానం, దాని అసలు స్వభావం, అదెలా పనిచేస్తుందో బయటపడుతోంది. అంటే విజ్ఞానం ఆ మాఫియా డాన్ లాంటిదా? అదొక నెగటివ్ ఫోర్సా? ఈ పోలికలో కీలకమైన విషయం అది కాదు. విషయం ఏంటంటే, మనం జీవితాంతం ఎన్నో జన్మలపాటు ఈ విజ్ఞానాన్నే నేను, నా ఆత్మ, నా అసలు స్వరూపం అని నమ్మి పోషిస్తాం. అవును, దాన్ని ప్రాణంలా చూసుకుంటాం. దానికి సుఖం కలిగించడానికి, దాన్ని కాపాడటానికి తాపత్రయపడతాం. కానీ బౌద్ధ విశ్లేషణ ప్రకారం సరిగ్గా ఈ విజ్ఞానం పట్ల ఉన్న అనుబంధం, ఇదే నేను అనే గాఢమైన నమ్మకం, ఆ భ్రమ, అదే మనల్ని సంసార చక్రంలో తిప్పుతూ దుఃఖానికి మూల కారణమవుతుంది. ఆ మాఫియా డాన్ లాగా అన్నమాట. అవును, ఆ డాన్ ఎలాగైతే మొత్తం నేర సామ్రాజ్యానికి కేంద్రమో, అలాగే ఈ విజ్ఞానం పట్ల ఉన్న అవిద్య, అనుబంధం మనల్ని సంసారంలో బంధించి ఉంచుతున్నాయి. ఒక నిమిషం, ఇది వింటుంటే కొంచెం షాకింగ్గా ఉంది. అంటే మనం ఏదైతే మన అస్తిత్వానికి కేంద్రం అనుకుంటున్నామో, మన చైతన్యం, అదే మన దుఃఖానికి కారణమా? ఇది నమ్మడం కష్టమే. అవును, అవును. సరిగ్గా అందుకే విజ్ఞానం యొక్క అనాత్మ స్వభావాన్ని చూడటం, అంగీకరించటం అన్నిటికన్నా కష్టం. ఇది మన ఉనికి పునాదులనే ప్రశ్నిస్తుంది కదా. నిజమే. అందుకే బుద్ధుడు విజ్ఞానాన్ని ఇంకో అద్భుతమైన పోలికతో కూడా చెప్పాడు. అదేంటంటే, ఒక మాయాకారుడు, మెజీషియన్. ఓ, మాయాకారుడా? అవును, మనం మ్యాజిక్ షోకి వెళ్తాం, డబ్బులిచ్చి టికెట్ కొంటాం. వాడు చేసే మాయలు చూసి ఆశ్చర్యపోతాం, ఆనందిస్తాం. గాల్లో తేలినట్టు, వస్తువులు మాయం చేసినట్టు చూపిస్తాడు. అవును, చూస్తాం. మనకు తెలుసు అదంతా నిజం కాదని, అదొక ట్రిక్, ఒక భ్రమ అని. అయినా ఆ భ్రమను ఎంజాయ్ చేస్తాం. కరెక్టే. కాని ఒకవేళ మనం దాన్ని నిజమని నమ్మి, తర్వాత ఎవరో వచ్చి అదంతా ఒత్తిదే, ఇది ట్రిక్కు అని నిరూపిస్తే, అప్పుడు కొంచెం మోసపోయినట్టనిపిస్తుంది కదా. అయ్యో, దీన్ని నిజమనుకున్నానే అని కొంచెం అవమానంగా కూడా ఉండొచ్చు. అవును. అలాగే విజ్ఞానం కూడా ఒక గొప్ప మాయాకారుడి లాంటిది. నేను, నాది, శాశ్వత ఆత్మ అనే భ్రమలను నిరంతరం సృష్టిస్తూ
మనల్ని ఈ సంసారంలో బంధిస్తుంది. మనమా భ్రమలను పోషిస్తాం కూడా. సరిగ్గా ఎప్పుడైతే ధ్యానం ద్వారా, ప్రజ్ఞ ద్వారా దాని అసలు స్వభావాన్ని చూస్తామో, అంటే అది కూడా క్షణక్షణం మారుతూ కారణాలపై ఆధారపడి పుట్టే ఒక అస్థిరమైన ప్రక్రియ అని గ్రహిస్తామో, అప్పుడు ఇంతకాలం ఈ భ్రమలో ఉన్నందుకు మనకే ఆశ్చర్యం, విచారం కలుగుతాయి. ఆ భ్రమ వీడితే ఒక రకమైన విడుదల కలుగుతుందంటారా? ఖచ్చితంగా ఆ అవమానం అనిపించడం కూడా. అది భ్రమ నుంచి బయటపడటానికి మొదటి అడుగులాంటిది. అది మేలు చేసేదే. అంటే ఆ మాఫియా డాన్ను పట్టుకోవాలంటే ముందు కిందివాళ్లని బలహీనపరచాలి అన్నట్టు. విజ్ఞానమనే భ్రమను ఛేదించాలంటే ముందు రూపం, వేదల, సంజ్ఞ, సంస్కారాల మీద నేను నాది అనే పట్టుని తగ్గించుకోవాలన్నమాట. ఖచ్చితంగా అదే బుద్ధుడు చెప్పిన మార్గం, క్రమపద్ధతి. రూపం అశాశ్వతం, దుఃఖం అనాత్మాని చూడాలి. వేదనలు అశాశ్వతం, దుఃఖం అనాత్మాని చూడాలి. సంజ్ఞ, సంస్కారాలు అన్నీ అలాగే. ఇలా ఈ నాలుగింటి నిజస్వభావాన్నే పదే పదే చూస్తూ వాటి పట్ల ఉన్న రాగాన్ని, ద్వేషాన్ని, భ్రమను తగ్గించుకుంటూ పోతే అప్పుడు విజ్ఞానం కూడా ఎలా పుడుతుందో, ఎలా పోతుందో, దాని వెనుక శాశ్వతమైన చూసేవాడు లేడని స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా మిగతా 4 వాటిలాంటి ఒక ప్రక్రియని తెలుస్తుందన్నమాట. అంతే, అదొక ప్రాసెస్, అంతేగాని ఒక శాశ్వత ఎంటిటీ కాదు. ఆ మాఫియా డాన్ నెట్వర్క్ బలహీనపడితే అతను బయటపడక తప్పదు. అలాగే మిగతా స్కందాల పట్ల భ్రమపోతే విజ్ఞానం సృష్టించే నేను అనే భ్రమ కూడా నిలవలేదు. సరే, చాలా లోతుగా విశ్లేషించారు. ముఖ్యంగా ఆ మాఫియా, మాయాకారుడి ఉదాహరణలు బాగా అర్థమయ్యేలా చేశాయి. ఇంతకీ ఈ చర్చ నుంచి మనం తీసుకోవలసిన ముఖ్యమైన విషయమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్య సారాంశం ఇదేనండి. మనం సహజంగా నేను, నా ఆత్మ అనుకునే ఆ విజ్ఞానం, కాన్షియస్నెస్ ఉంది కదా, అది కూడా మిగతా 4 స్కందాల లాగే అనిత్యం, మారుతూ ఉంటుంది. దుఃఖం పూర్తి సంతృప్తినివ్వదు. అనాత్మ శాశ్వత సారం లేదు. ఈ 5 స్కంధాల కలయికే మనం వ్యక్తి అని పిలుస్తున్నాం. ఇందులో ఏ ఒక్కటీ శాశ్వత ఆత్మ కాదు. అన్నీ కలిసినా శాశ్వత ఆత్మ కాదు. అంటే ఈ 5ంటిని, ముఖ్యంగా ఆ విజ్ఞానాన్ని కూడా అనాత్మగా చూడటమే దుఃఖం నుంచి బయటపడే మార్గంలో ఒక కీలకమైన అడుగన్నమాట. ఖచ్చితంగా అదే కీలకం. విజ్ఞానం యొక్క ఈ అనాత్మ స్వభావాన్ని ప్రజ్ఞతో చూడగలిగితేనే అవిద్య తొలుగుతుంది, నిర్వాణ మార్గం తెరుచుకుంటుంది. ఇక్కడ విజ్ఞానాన్ని ద్వేషించమని కాదు కదా? అస్సలు కాదు. ద్వేషించమని కాదు, నాశనం చేయమని కాదు. దాని నిజస్వభావాన్ని అర్థం చేసుకొని దాని పట్ల గుడ్డి నమ్మకాన్ని, అనుబంధాన్ని వదిలేయమని. మాఫియా డాన్ని పట్టుకోవడమంటే చంపటం కాదు, అతని అధికారాన్ని తీసేయడం. ఓకే. అలాగే విజ్ఞానం అనాత్మాని చూడటమంటే అది సృష్టించే నేను అనే భ్రమనుంచి, దాని పట్టునుంచి విడిపించుకోవడం. బయటి పొరల ద్వారా లోపలి భ్రమను ఛేదించడం. అవును. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాల అస్థిరత్వాన్ని చూస్తూ క్రమంగా విజ్ఞానమనే కేంద్ర భ్రమను కూడా ఛేదించడం. చాలా లోతైన విశ్లేషణ ఇది. సరే, ఈ చర్చ విన్న తర్వాత మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఒకవేళ మన చైతన్యం, మన విజ్ఞానం మనం అనుకున్నట్టు శాశ్వతమైన ఆత్మ కాకపోతే, కేవలం ఇంద్రియాలు, వాటి విషయాలు కలిసినప్పుడు క్షణక్షణం పుట్టి పోయే ఒక ప్రక్రియ మాత్రమే అయితే, అప్పుడు మన వ్యక్తిత్వం, మన గుర్తింపు, మన కొనసాగింపు, వీటికి అర్థమేమిటి? నిన్నటి నేనుకు, ఈరోజు నేనుకు మధ్య సంబంధమేంటి? ఈ కొనసాగింపుకు ఆధారమేమవుతుంది? దీని గురించి ఆలోచించండి.